లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే జస్టిస్ ఆకుల శేషయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఆటంకం లేకుండా కుటుంబ సభ్యులు జరిపినా జరగకపోయినా, కుటుంబ సభ్యులు గుర్తుంచుకున్నా గుర్తుంచుకోకపోయినా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరం జరుపుతున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, వేదిక ముందున్న పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి నేను ప్రతి సంవత్సరం లక్ష్మీప్రసాద్ గారు నన్ను స్పేర్ కింద పెట్టుకుంటారు అనమాట. సినీ భాషలో చెప్పాలంటే ఫిల్లర్. చీఫ్ గెస్ట్లుగా అందరినీ చూస్ చేసిన తర్వాత చివరిలో కృష్ణ అరే నువ్వు కూడా రారా అని ఒక ఫోన్ చేయటం, ఎటువంటి ఇది లేకుండా నాకు ఎంతో ఇష్టంగా ఒక కార్యక్రమాన్ని రావటం అంటే ఇదే కార్యక్రమానికి వైజాగ్కి రావటం, వచ్చి లాస్ట్ ఇయర్ పాల్గొన్నా, ఇది పాల్గొన్నాను. దాదాపు 4 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే ఈరోజు చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారిని పిలిచారు కాబట్టి లక్ష్మీప్రసాద్ గారికి నేను ఒక చిన్న విన్నపం, చిన్న పిటిషన్ పెడదామని కోరుకుంటా ఉన్నాను. మరి మీ దగ్గర చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ లక్ష్మీప్రసాద్ గారు చాలా గట్టిగా చెప్పేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ మార్పు జరిగినా కానీ గుడివాడకి 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న వాళ్ళే చాలా గట్టిగా దాని వెనకాల ఉన్నారని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్తారు. అంటే ఏఎన్ఆర్ గారు అక్కడి నుంచే, ఎన్టీఆర్ గారు అక్కడి నుంచే, ఆయన కూడా అక్కడి నుంచే. అయితే ఈరోజు కొద్దిగా చిరంజీవి గారిని పిలిచారు కాబట్టి పిటిషన్ ఏమిటంటే, ఆ రేడియస్ని కొద్దిగా పెంచి మొగల్తూరుని కూడా తీసుకొచ్చేదాన్ని ప్రయత్నించండి. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఏమి ముందు కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఏ ఆసరా లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి స్వయం కృషితో ఎంతోమందికి, కేవలం చిత్ర పరిశ్రమ కాదు, ఏ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చూడు చిరంజీవి గారు చేయగలిగింది నువ్వు చేయలేవా అనే విధంగా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. అటువంటి వ్యక్తితో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలుచుకోవటాన్ని అద్భుతం. అదే కాదు, ఏఎన్ఆర్ గారిది, ఇందాక ఎన్టీఆర్ గారిది ఫోటో చూసిన తర్వాత వారికి నిజమైన వృత్తి వారసులు ఎవరైతే ఉన్నారంటే చిరంజీవి గారే అని. సరే, బ్లడ్ వారసులు చాలామంది ఉంటారు, వాళ్ళు పైకి రావచ్చు రాకపోవచ్చు, కానీ వృత్తిపరంగా నిజమైన వారసులు ఎవరు ఉన్నారంటే చిరంజీవి గారే. చలనచిత్రాన్ని నేను, మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ, చిన్నప్పుడు మ్యాగజైన్స్ వచ్చాయి, ఇండియా టుడే మ్యాగజైన్స్ అని. దాంట్లో నేను మొట్టమొదటిసారి చూసింది చిరంజీవి గారు, ఆ పక్కన ఆయన అప్పట్లో చాలా స్పెషల్ కార్ ఒకటి ఉండేది, దాంతో ఒక ఫోటో, దాని కింద సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ పర్సన్ టు గెట్ 1 crore రెమ్యునరేషన్ అని చెప్పి, సరే పెద్ద ఫోటోతో ఆ రోజు రావటం జరిగింది. అది నాకు ఇంకా, అంటే డబ్బు అని కాదు, తెలుగు ఇండస్ట్రీని ఒక స్థాయికి తీసుకువెళ్ళారు అంటే చిరంజీవి గారు చేయటం జరిగింది. కాబట్టి ఆయన్ని ఈ కార్యక్రమానికి పిలవటం చాలా అద్భుతమైన విషయం. అలాగే దీంట్లో ఏఎన్ఆర్ గారి శ్రద్ధ కూడా కలిపి చేయటం అనేది, ఆయన కూడా చిరంజీవి గారికి లాంటి వారికి, నాలాంటి వారికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషనే. ఒక చిన్న గ్రామం నుంచి ఏఎన్ఆర్ గారు వచ్చి, చిన్న కుటుంబం నుంచి వచ్చి ఎన్నో 100 సినిమాలు చేసి, ఆ దేశంలో అన్నిట్లోకి పెద్ద పురస్కారాలు అన్నీ కూడా, పద్మశ్రీ అన్నీ కూడా ఆయన వరించినాయి. అటువంటి వ్యక్తి